Hello. Hi everyone. Today we would like to discuss about the AWS billing. AWS billing అంటే ఈరోజు చూద్దాం ఏంటనేది. సో బేసిక్గా ఏడబ్ల్యూఎస్ బిల్లింగ్ అంటే చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది అందరికీ. ఏడబ్ల్యూఎస్ బిల్లింగ్ అంటే ఏంటి? సో ఇప్పుడు క్లారిఫై చేస్తాను నేను. ఏడబ్ల్యూఎస్ బిల్లింగ్లో బిల్స్ ఎలా పే చేసుకోవచ్చు, ఫ్రీ టైర్ ఏమేమి ఫ్రీ టైర్ ఉంది, అండ్ మంత్లీ బడ్జెట్ ఎలా సెట్ చేసుకోవచ్చు, కాస్ట్ ఆప్టిమైజేషన్ ఎలా చేసుకోవచ్చు, క్రెడిట్స్ పేమెంట్స్, డాష్బోర్డ్ మీకు కనిపిస్తుంది కదా, ప్రతిదీ ఇందులోనే ఉంటుంది. చూద్దాం క్లియర్గా అసలు ఏడబ్ల్యూఎస్ బిల్లింగ్ అంటే ఏంటి, హౌ వి చెక్ హౌ పేమెంట్స్ ఎలా పే చేయాలి. చాలామంది డౌట్ ఉంది, క్రెడిట్ కార్డ్ అవి ఇస్తే ఎలా పే చేయాలి అని చెప్పేసి. సో చూద్దాం హౌ టు పే ఆల్ ఆఫ్ దిస్. సో సింపుల్గా this is the AWS billing and we go to the bills. Uh, సీదా ఇది నవంబర్ బిల్, ఇది అక్టోబర్ బిల్కి వెళ్ళి చూద్దాము. సో ఇట్ ఈస్ అక్టోబర్ బిల్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ మై అకౌంట్. పెద్దది ఇంట్లో ఏం యూజ్ చేయలేదు. $0.19 అంటే అప్రాక్సిమేట్గా ₹15 అలా ఉంటుంది. ఐ థింక్ సో. ఓకే. ఆ లాస్ట్ మంత్ ఏమేమి యూజ్ చేశాను ఇవన్నీ నేను యూజ్ చేశాను. బట్ $0.1619 అసలు ఆ, ఇందులో యూజ్ చేశాను నేను. ఈసీటీలో చేశాను. ఈసీటీలో టూ రీజన్స్ నేను యూజ్ చేశాను. బట్ దేంట్లో యూజ్ చేశానంటే సిడ్నీ 0, నార్త్ వర్జీనియాలో లెనెక్స్ టూ మైక్రో పార్సల్ అండ్ ఫ్రీ టైర్ ఎలిజిబిలిటీ అయిపోయింది. సో T2 మైక్రో యూజ్ చేసినప్పుడు, ఇన్స్టెన్స్ లాంచ్ చేసినప్పుడు ఈ అమౌంట్ అయ్యింది. అది స్నాప్ షాట్లకి. డిడ్ యూ సీ దట్? నో, ఫ్రీ టైర్ కాదు మనీ పడ్డది, స్నాప్షాట్కి మనీ పడ్డది. స్నాప్షాట్ స్టోరేజ్కి మనీ పడ్డది 0.16 నార్త్ వర్జీనియా ఫ్రీ ట్రయర్లో. ఓకే. అసలు ఫ్రీ ట్రయర్ చూద్దాం. ఫ్రీ ట్రయర్ ఏమో ఉన్నాయి. ఎలస్టిక్ EC2కి 750 అవర్స్. 750 అవర్స్లో ఫోర్కాస్ట్ ఎంత కంప్లీట్ అయింది. ఇది 12 మంత్స్కి 100% 3 GB మైక్రో. యూ కెన్ చెక్ దట్ ఎంతెంత కంప్లీట్ అయింది. ఈ అకౌంట్ నాది రీసెంట్గా ఓపెన్ చేసింది. అలా ఐ కెన్ చెక్ దట్ ఎంతెంత పర్సంటేజ్ కంప్లీట్ అయింది అన్నీ ఇందులో ఉంటాయి. సారీ, 0.06 కంప్లీట్ అయింది, 0.02 అలా. అండ్ పేమెంట్స్లోకి వెళ్తే కొంచెం డేట్ 5/10కి ఆ టైంలో లాస్ట్ మంత్ సేమ్ క్రెడిట్ కార్డ్ బిల్స్ ఎలా పే చేస్తో అలా బిల్స్ వస్తాయి. సో యూ కెన్ డౌన్లోడ్ ఇట్, ఇన్వాయిస్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, చేయొచ్చు. ఇది లాస్ట్ మంత్ ఫోర్కాస్ట్. ఇది ఎంత ₹15 నేను చెప్పాను కదా, $0.19 అంటే ₹15. ఇది ఇంకా మనీ పే చేయాలి. జస్ట్ క్లిక్ దట్ కంప్లీట్ పేమెంట్ చేస్తే ఇక్కడ అయిపోతుంది. సో సెప్టెంబర్ చేస్తాను, నవంబర్ అక్టోబర్ది ఇది పేమెంట్. సో నవంబర్ నెక్స్ట్ మంత్ జనరేట్ అవుతుంది. యాజ్ పర్ ఎంత యూస్ చేస్తున్నామో అది నెక్స్ట్ మంత్ వస్తుంది బిల్. యూ కెన్ చెక్ దట్ ఇన్వాయిస్ చూసుకుంటే. యా, చార్జెస్ 0. ఇంత 0. అక్కడ ఎక్కడెక్కడ ఛార్జ్ అయింది 0.19 ఎలక్ట్రిక్ కామర్స్, GST $3 టోటల్ ఛార్జ్. సో ఇది ఓకే. నా గో టు పేమెంట్స్, ఇక్కడ పేమెంట్ చేసుకోవచ్చు. సో ఓకే, ఇది బిల్డింగ్ కండక్టర్. ఓకే, గో టు ద బడ్జెట్స్లోకి వెళ్తే క్రియేట్ బడ్జెట్ క్రియేట్ చేసుకోవచ్చు. సో స్పెండ్ బడ్జెట్, ఈమెయిల్ రిసిపెంట్,
మన ఈమెయిల్ ఎవరు ఇప్పుడు నా మెయిల్ ఇచ్చుకొని సంథింగ్ సంథింగ్ ఏదో ఒక మెయిల్ స్పెసిఫై చేసి అక్కడ ఇస్తాము. అండ్ ఇట్స్ క్రియేట్ బడ్జెట్ ఎంత అంటే మై జీరో స్పెండ్ బడ్జెట్ నేమ్. ఓకే. స్కోప్ మంత్లీ కాస్ట్ బడ్జెట్ మంత్లీ ఎంత బడ్జెట్ మినిమం మెయింటైన్ చేయాలి అంటే బడ్జెట్ అమౌంట్ $10 టార్గెట్. ఇప్పుడు స్టూడెంట్స్ కాబట్టి మీరు స్టూడెంట్స్ మనం ఎంత యూస్ చేస్తాం, ఎక్కువ యూస్ చేస్తాం కాబట్టి $10 లిమిట్ పెట్టుకుంటే $10 ఎక్సీడ్ అయిపోతే సో వీ కెన్ గెట్ ఎ మెయిల్ నోటిఫికేషన్ యూ కెన్ ఎక్సీడ్ $10 అని చెప్పేసి అప్పుడు మనం దేన్ని కస్టమైజ్ చేసుకోవాలి, దేన్ని ఎస్టిమేట్ చేసుకోవాలి. సో కొన్ని కొన్ని సర్వర్స్లను స్టాప్ చేసి యూ కెన్ డూ దట్. అలా యూ కెన్ గో అప్ టు $15 వాట్ వి రిజర్వ్ అనేది ఇక్కడ మెన్షన్ చేసి జస్ట్ క్రియేట్ ఏ బడ్జెట్ క్రియేట్ అయిపోతుంది. క్రియేట్ ఏ బడ్జెట్ ఈమెయిల్ ఇవ్వాలి కంపల్సరీ. సో దట్స్ ఆల్ ద బడ్జెట్ అండ్ బిల్లింగ్ పేమెంట్స్ గురించి కూడా చూసాము. సో కంప్లీట్ పేమెంట్ కంప్లీట్ పేమెంట్ దగ్గర యూ కెన్ యూజ్ యువర్ క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ జస్ట్ గివ్ అండ్ ఇంకొకటి దీనికి ఓటీపీ అది అడగదు. సో ఇట్ ఈస్ ఏ ఇంటర్నేషనల్ కాబట్టి మన నేషనల్ అవి పేమెంట్స్ అయితే ఓటీపీలు అడిగితే ఇంటర్నేషనల్ ఓటీపీలు అడుగు. సో మేక్ షూర్ దట్ ఏమన్నా బిల్స్ కడుతున్నప్పుడు ముందే ఆలోచించండి. సో ఎదర్ ఇట్ ఈస్ హ్యూజ్ అమౌంట్ ఆర్ స్మాల్ అమౌంట్ దే దే డింట్ ఆస్క్ ఎనీ ఓటీపీ అండ్ ఆల్. డైరెక్ట్లీ అమౌంట్ కట్ అయిపోతుంది. యూ షుడ్ గివ్ ద కార్డ్ డీటెయిల్స్ ఇస్తే ఇమీడియట్గా కట్ అయిపోతుంది. ఓకే. అండ్ టుడే బిల్లింగ్ ఈజ్ లైక్ దట్. థ్యాంక్ యూ. Bye bye.